అయిపోయిందా బాబు? అక్కడ గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు. మీ పంచులకు ఆయన కౌంటర్ పంచ్ వేయడానికి రెడీగా ఉన్నారు. నమస్తే సార్. లోకేష్ గారు పంచులు విన్నారా మీరు? మాదేదో ఫ్యాక్షనిస్ట్ పార్టీ అంటాడు, వాళ్ళదేదో ఫ్లైట్ల పార్టీ అంటాడు. ఇప్పుడు మరి మీరేటంటారో చెప్పండి. చాలా విషయాలు చెప్పాలి. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటే చల్లకొచ్చి ముంత దాస్తావు ఎందుకనయ్యా? వదులు. మాది వైఎస్ఆర్ ఆశయాల నుంచి పుట్టినటువంటి పార్టీ మాది. మరి వాళ్ళది వైస్రాయ్ హోటల్లో పుట్టినటువంటి పార్టీ. బోత్ ఆర్ నాట్ సేమ్ లోకేష్ గారు. ఫస్ట్ బాల్కే 6 కొట్టినట్టు ఫస్ట్ పంచుతోనే అతర కొట్టేసావనయ్య. పేదవాడికి, బడుగు బలహీన వర్గాలకి మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి వాళ్ళ పార్టీ? మీది కేవలం బడా బాబుల కోసం, మీ తాలూకా మనుషుల కోసం పుట్టినటువంటి పార్టీ మీది. బోత్ ఆర్ నాట్ సేమ్ లోకేష్ గారు. ఇంకా మా పార్టీ ప్రజలకి రియాలిటీలో కనిపిస్తా ఉంది. మీ పార్టీ కేవలం పబ్లిసిటీ పార్టీ. పబ్లిసిటీలో వాళ్ళ మించిన వాళ్ళు ఓల్ ఇండియాలోనే ఎవరు లేరన్నయ్య. బారు బీరు మీ సిద్ధాంతం, విద్యా వైద్యం జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం. బోత్ ఆర్ నాట్ సేమ్. అబ్బా, ఈ పంచ్ కూడా అదిరిపోయింది. ఇంకోటి వదలండి. మాది చేతల పార్టీ, చంద్రబాబు నాయుడు గారిది కోతల పార్టీ. బోత్ ఆర్ నాట్ సేమ్ లోకేష్. ఎక్కడ తగ్గటం లేదుగా. 974 కిలోమీటర్ల సముద్ర తీరంలో 3 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు కట్టినటువంటి చరిత్ర మాది. మరి వాళ్ళది? మీకు ఆ సముద్ర తీరం కనబడితే బికినీ ఉత్సవాలు చేయాలని చెప్పి తలంపు వచ్చినటువంటి పార్టీ మీది. బోత్ ఆర్ నాట్ సేమ్. ఇంక చాలన్నయ్య, ఇప్పటికీ ఈ పంచులు చాలు. మళ్ళీ కలిసినప్పుడు ఇంకొన్ని పంచులు ఎద్దు గాని. ఓకేనా?